హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరం మే 23వ తేదీన అనగా రేపే అండి వైశాఖ పౌర్ణమి ఉంది కదా అండి. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అని కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమికి చాలా ప్రత్యేకత అయితే ఉందండి. వైశాఖ మాసం వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారండి. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే ఉందండి. పౌర్ణమి రోజుల్లో మనం లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలుగుతుందండి. ఇంక ఈ పౌర్ణమి రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేసినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారండి. ఈ వైశాఖ పౌర్ణమి తిథి అనేది మనకి మే 22వ తేదీ సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభం అయితే అవుతుందండి. అది తర్వాత మరుసటి రోజు అంటే మే 23వ తేదీ గురువారం రాత్రి 7:22 గంటల వరకు ఉంటుందండి ఈ తిథి. మనకి ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే అది రేపే ఉంటుందండి, గురువారం రోజున అంటే 23వ తారీఖు వైశాఖ పౌర్ణమి. దానికోసం మనం పూజ అయితే చేసుకోవాలండి. ఈ పూజ అనేది మన పూజ మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు అండి పూజ. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఫోటో పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఒకవేళ విగ్రహం పెట్టుకోవాలనుకున్నారు మనం విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ముందుగా గణపతికి అయితే పూజ అయితే చేసుకుంటున్నా అండి. ఎందుకంటే మనం చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ పూజలో శంకునామ చక్రాలు అయితే పెట్టుకుంటున్నా అండి. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజు మనం లక్ష్మీ అమ్మవారితో పాటు మనం అయ్యగారిని కూడా పూజలో పెట్టుకోవాలండి. నా దగ్గర స్వామివారి విగ్రహం అయితే ఏమీ లేదు, నా దగ్గర నామాలు ఉన్నాయండి స్వామివారివి. ఈ నామాలు అయితే పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను. మనం దీపారాజన అయితే వెలిగించుకొని చక్కగా ఫొటోస్కి అన్నిటికీ పూలతో అయితే చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి. ఈ పౌర్ణమి రోజు మీ దగ్గర ఒకవేళ తెల్లని పుష్పాలు ఉంటే వాటితో అలంకరణ అయితే చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ దొరకని వాళ్ళు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటిని పెట్టుకొని అయినా పూజ అయితే చేసుకోవచ్చండి. అంటే మనకు తోచిన దాంట్లో మనం పూజ చేసుకోవాలి, ఆ స్వామివారిని తలుచుకుంటాం. ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం అండి. మీకు ఏది తోస్తే అలా చేసుకోండి. ఎందుకంటే మనం భక్తి శ్రద్ధలతో చేసే ఏదైనా సరే అది మంచిగానే ఉంటుంది పూజ అయినా. నేను ఇక్కడ చక్కగా పూలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నా అండి. చేసుకున్న తర్వాత నేను గణపతికి పూజ అయితే చేసుకున్నా. ఫస్ట్ చేసుకొని గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించుకున్నా అండి. నేను ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకున్నాను అండి గణపతిది. మీ దగ్గర విగ్రహం లేకపోయినా పసుపుతో గణపతిని చేసుకొని అయినా పెట్టుకోవచ్చు మీరు. నేను ఇక్కడ గణపతికి అక్షింతలు అవి సమర్పించుకున్నా అండి. తర్వాత నేను ఇక్కడ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కనుక అమ్మవారికి పౌర్ణమి వేళల్లో క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. మీరు ఈ పౌర్ణమి కాదండి, నెలలో వచ్చే ప్రతి పౌర్ణమికి ఇలా లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోండి, చాలా మంచిదండి చేసుకుంటే. ఈ క్షీరదీపాన్ని అయితే నేను ఇక్కడ వెలిగించుకుంటున్నాను. ఈ క్షీరదీపం కోసం ఏంటంటే మీరు ఒక గిన్నెనే తీసుకోవాలి, వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ మీ దగ్గర గాజు బౌల్ ఉన్నా అదైనా తీసుకోవచ్చండి. అది తీసుకొని అయినా మనం ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. నేను ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నా అండి. ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కొంచెం బియ్యం అనేది వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకొని ఈ వైశాఖ పౌర్ణమి రోజుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తారని మన పురాణాలతో చెప్తున్నాయండి. నేను ఇలాగా ఒక బియ్యం వేసుకొని పసుపు కుంకుమ కొంచెం అక్షింతలు వేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాండి. ఆ గిన్నెలో ఏంటంటే మీరు పచ్చిపాలనే తీసుకోవాలి, పచ్చిపాలు అనేది పోసుకోవాలి. అంతే, గిన్నె నిండా పోసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పోసుకోవాలి పచ్చిపాలని. ఇదిగోండి నేను ఇలా గిన్నె అయితే తీసుకున్నాను ఒకటి.
ఇలా పాలను పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు తమలపాకుతో పైన ఒక హోల్లా పెట్టుకొని తమలపాకుని రౌండ్గా కట్ చేసుకొని దాని మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ గిన్నెలో పైన పెట్టుకోవాలండి. ఆకుని పెట్టుకొని దాంట్లో ఒత్తులు అనేది పెట్టాలి 2. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. ఒకవేళ మీరు ఇలా కుదరపోతే మీ దగ్గర ఏదైనా కవర్ ఉన్నా కానీ కవర్తో అయినా ఇలా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో హోల్లా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మనం ఒత్తులు అయితే పెట్టుకోవాలండి. 2 ఒత్తులని వేసుకొని ఈ దీపారాజన అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హోల్లా పెట్టుకొని 2 ఒత్తులు అయితే వేసుకున్నా అండి. లేదా ఇది కూడా మీకు కుదరలేదంటే మనకి మార్కెట్లో జల ఒత్తులు అనేది దొరుకుతాయండి. అవైనా తెచ్చి మనం వీటిలో పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. నేను ఇలా తమలపాకులతో 2 ఒత్తులు అయితే పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నా అండి. ఇదైతే మునిగిపోతండి, చాలా బాగా వెలిగిద్ది. మీరు ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగా ఎక్కువసేపు అనేది వెలుగుద్దండి. ఈ స్వామివారి కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం అండి. శ్రీ మహావిష్ణు యొక్క 2వ అవతారమే కూర్మ అవతారం అండి. ఒకవేళ మీ దగ్గర కూర్మ అవతారంలో స్వామివారి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోతే శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాల్లో ఏది ఉన్నా మీ దగ్గర అది పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే అవి ఏమీ లేవండి. నా శంకు చక్రాలు ఉంటే స్వామివారివి అవి పూజలో పెట్టుకొని నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. అంటే మనం మనసులో ఏది అనుకొని అదైతే పూజ చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలని ఏం లేదు, మనం భక్తి శ్రద్ధలతో ఎలాగైనా చేసుకోవచ్చండి ఆ స్వామివారిని. నేనైతే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇక్కడ స్వామివారికి నేను నైవేద్యంగా పాలనైతే సమర్పించుకున్నా. ఎందుకంటే మన పాలనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదనండి. ఇలా నా పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారి అష్టోత్తరం కానీ శ్రీ మహావిష్ణు యొక్క అష్టోత్తరం కానీ ఇవన్నీ పారాయణం చేసుకుంటా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.